కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మాజీ ఐఎస్ఎఫ్ నాయకులు లెక్చరరు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీ దేవి సత్యనారాయణమూర్తి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతాం. మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిపిఐ నగర కార్యదర్శి శ్రీరామ్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడికి ఆహ్వానించినటువంటి కొన్ని విషయాలని మేము ముందు ప్రస్తావన చెప్పాము. ఆసియాలో పాలస్తీనా ప్రాంతంలో ఉత్పన్నమవుతున్న దాడి కొనసాగుతూనే ఉన్నది. అంటే గత 75 సంవత్సరాలుగా పాలస్తీనా ప్రాంతం పైన ఇజ్రాయిల్ ప్రత్యక్ష పరోక్ష దాడి కొనసాగుతూనే వస్తూ ఉన్నది. పుస్తకావిష్కరణ చేసి ముందు ఉపన్యాసం చేసిన చంద్రశేఖర్ గారు చాలా విపులంగా స్పష్టంగా మానవుల సందేహాలు వస్తాయి, ప్రశ్నలు వస్తాయి. వచ్చే ప్రశ్న ఏమిటంటే జాఫర్ గారు, సాగర్ నారాయణస్వామి గారు పుస్తకావిష్కరణ గావించినటువంటి దీన్ని అందరూ కూడా గమనించాలని చెప్పి మీ అందరికి కూడా మనం చేస్తూ ఈ సభను ఇవాళ మన మధ్యతరగతి శాఖ విశాలంధ్ర బుక్ హౌస్ లో ఏర్పాటు చేసి మా మేధావులు వారిని వారి ద్వారా పుస్తకావిష్కరణ కార్యక్రమం దీని అందరూ కూడా చేసి మీకు సమాచారం అందించినటువంటి వారికి ఓపికగా విన్నటువంటి మీ అందరికి కూడా భారత ఇప్పుడే మన వక్తలు మాట్లాడినటువంటి అంశాలు అందరం కూడా గమనిస్తా ఉన్నాం. ఈ సమావేశం నిర్వహించినందుకు ముందుగా నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గారికి మరి సిపిఐ జిల్లా సభ్యులు సిపిఐ జిల్లా కార్యదర్శి కామెడ్ జాఫర్ అన్న గారికి, సహాయ కార్యదర్శి నారాయణ గారికి, అదేవిధంగా సత్యసాయి జిల్లా మరి కార్యదర్శి వేమయ్య గారికి, మరి నగర కార్యదర్శి శ్రీరామన్ గారికి, రాజేంద్ర గారికి మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పుస్తకాలు బయట ఉంటాయి, అందులో కూడా పుస్తకాలు బయట తీసుకోవాలి. 50% రాయితీ కూడా ఉంటుంది. 50%